అయితే ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఇన్‌కమ్ కోసం, మనకొక ఆదాయం కోసం మనందరిని ఎవ్వరైనా సరే ఆదాయం వస్తుంటేనే గొప్పగా మనం జీవించగలం. కాబట్టి ఇందులో కామన్ మ్యాన్ అయినా, సీఎం అయినా ఎవరైనా సరే కంపల్సరీగా ఇన్‌కమ్ లేకపోతే గవర్నమెంట్‌కైనా సరే డెవలప్‌మెంట్ ఉండదు కాబట్టి ఇలా మనందరం ఆశించడం తప్పు కాదు. అయితే అలాంటి ఒక గొప్ప ఇన్‌కమ్‌ని ఇప్పుడు మీకు వచ్చే విధానాన్ని కొంచెం ఈరోజు గంటకయిపోవాలి. ఓ పావుగంట ఎక్కువైంది. ఆ ఎక్కువ పావుగంటను మళ్ళీ మీరు కవర్ చేసుకుందాం. ఓకే డాడీస్. దాన్ని ఈరోజు నేను చెప్తాను. వాట్ టు హిందీ. ఓకే డాడీ. అయితే ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటి 5 ఏళ్లుగా నిర్మించుకున్నటువంటి మన కిబో కుటుంబం తాలూకా ఒక పెద్ద కమ్యూనిటీ తాలూకా కాయిన్స్‌ని యుటిలిటీలోకి తీసుకెళ్ళే విధానం మొదటిది. రెండవది ఎందుకు యుటిలిటీ విధానం మొదటిది అన్నానంటే, టీమ్ మెంబర్‌గా పనిచేసినా, చేయకపోయినా తన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బొస్తుంది కాబట్టి అది మొదటిది. ఇక రెండవది టీమ్ మెంబర్‌గా ఉండి కాయిన్స్ అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అలాగే టీమ్ తోటి పాటు మనం డెవలప్‌మెంట్‌లో గూడా ఉంటే మళ్ళీ డబ్బొస్తది కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి రెండవ విషయం నాన్ స్టాకబుల్. ఈ నాన్ స్టాకబుల్‌ని 2 విధాలుగా విడదీశాను. ఆ 2 ఏంటంటే మొదటిది క్రిప్టో నాన్ స్టాకబుల్. అంటే ఐఎస్‌డి గాని, యూఎస్‌డి గాని ఇవన్నీని. రెండవది ఇంతవరకు నేను మీతో చెప్పలేదు. దానికి సంబంధించిన వేస్ అన్నీ వేసుకొస్తున్నాను. యెస్ డాడీ. రెండవ నాన్ స్టా అనానా? ఓకే. నాకు మధ్యలో వినబడలేదు. ఎక్కడి వరకు వినబడింది? అదే నాన్ స్టాకబుల్ వరకే వినబడింది. ఆ తర్వాత వినబడలేదు. నాన్ స్టాకబుల్ అనేది క్రిప్టో నాన్ స్టాకబుల్ అంటే ఐఎస్‌డిడి, యూఎస్‌డిడిని క్రిప్టో నాన్ స్టాకబుల్ అంటాం. అవి రేపు 18 తారీఖుని మీకు తీసుకుంటున్నారు మీరు. యెస్ డాడీ. 18థ్ తారీఖు మీకు నాన్ స్టాకబుల్ పడిపోతుంది. రెడీగా ఉండండి. సుమారు ఇప్పటికి రూ. 2,00,00,000 విలువైనటువంటి నాన్ స్టాకబుల్ మీ అందరూ తీసుకోవడానికి రెడీగా ఉంది. వావ్! ఫస్ట్ టైమ్ అంత ఎక్కువ పడడం అనేది కిబో కంటే ఎక్కువ. చాలా ఎక్కువ. కిబోలో అంత ఇవ్వలేదు మనం ఫస్టు. సో, రెడీగా ఉంది. మీ అందరికీ నాన్ స్టాకబుల్ పడుతుంది. ఇక రెండవ నాన్ స్టాకబుల్ ఐఎస్‌డిటీలో సారీ క్రిప్టో నాన్ స్టాకబుల్ ఫస్ట్‌దైతే ఐఎన్ఆర్‌లో నాన్ స్టాకబుల్ కూడా ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. ఇది, అది 2 వస్తాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో కిబోలోని ఎలాగైతే నాన్ స్టాకబుల్ ఇచ్చామో, అదే నాన్ స్టాకబుల్‌ని ఇప్పుడు కూడా నాన్ స్టాకబుల్ అండ్ నాన్ స్టాకబుల్‌లో 2 ఒకటి ఐఎన్ఆర్, రెండోది ఐఎస్‌డిటీ. థాంక్ యూ డాడీస్. థాంక్ యూ. మన డాడీస్‌కి అందరికి అర్థమైంది. లవ్ యూ డాడీస్. లవ్ యూ. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం మిగతా వాటిలి చెప్పే ముందు, ఇప్పుడు నేను మీ ఎక్స్‌చేంజ్‌లో ఉన్నటువంటి మీ అకౌంట్స్‌లో ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ మీరు కొనుక్కున్నయే ఉంటాయి అందులో. ఎందుకంటే బైనించింగ్‌గా మనం ఇవ్వలేదు కాబట్టి, మనం 6 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జూన్, జులైలో ఇస్తున్నాం కాబట్టి, అంతవరకు కొనుక్కున్నయే ఉంటాయి కాబట్టి, మీ దగ్గరున్న అయి ఈ క్యూసీసీ కాయిన్‌ని మన స్కై ఎండ్‌లో ఉన్న మీ అకౌంట్స్‌లోకి పంపించుకోవడానికి ఆల్రెడీ నేనివ్వడం జరిగింది. ఎలా ఇవ్వాలి? ఎలా పంపించుకోవాలి? వినబడుతుందాండి? యెస్ డాడీ. యెస్ డాడీ. ఎలా పంపించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక వీడియో ద్వారా నేను మీకు ఇస్తాను. అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్స్‌ని యుటిలిటీలోకి చేసుకోవాలంటే మన స్కాన్‌లో తీసుకురావాలా. ఇప్పుడు మన దగ్గర యుటిలిటీ ఏముంది? మెడిసిన్స్ ఆల్రెడీ పంపించాను. ఇవాళ పంపించాను. నిన్న పంపించాను. అవి వస్తున్నాయి. ఇది కాకుండా మనం వెహికల్స్‌ని వెంటనే ఇస్తున్నాను.
ఆ వెహికల్స్ గురించి మాక్సిమం ఫస్ట్ వీక్‌లోనే మీకు జూమ్ మీటింగ్ పెట్టేసి, ఏ వెహికల్ ఎంత రేట్ ఉంటదనేది మీకు ఇచ్చేస్తాను. మనం అనుకున్నంత కిలోమీటర్లతోటే ఇస్తున్నాను. దాన్ని గూడాను. ఇదివరకు ఆల్రెడీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న వెహికల్స్‌ని అంటే మన దగ్గర ఇన్ని కిలోమీటర్లు మీకు చెప్తాను ఆ మీటింగ్‌లోను. అయిన వెంటనే మీరు మీ వెహికల్స్‌ని ఓకే చేసుకుంటే మీకు ఆ వెహికల్స్ అన్నీ గూడా నేను పంపించేస్తున్నాను. ఎంతమంది అప్పుడు బుక్ చేసుకున్నారో అంతమంది కూడాన ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ పంపించేస్తున్నాను. ఆ తర్వాత మిగతా మళ్ళీ మన దగ్గర ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి, షోరూమ్‌లు తీసుకున్న వాళ్ళకి, స్టేట్‌కి 1 లేదా 2 స్టాక్ పాయింట్స్ ఇస్తున్నాం. వాళ్ళకి అందరికీ పంపిస్తాను. దాని గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు చేశాను. అది మళ్ళీ చెప్తాను నేను. వాట్ టు హిందీ. ఓకే డాడీ. సో దోస్ అయితే ఇప్పుడు దాన్ని మనం చెప్పే ముందు మీకెవరెవరి దగ్గరైతే క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయో, మీరు యుటిలిటీలో పంపించాలనుకుంటున్నారో, వాళ్ళందరూ ఎలా పంపించుకోవాలో ఇప్పుడు వీడియో అవుతోంది. ఆ వీడియో అయిన తర్వాత మీకు పంపిస్తాను. మీరందరూ కూడా మీ స్కై అండ్ ప్రాజెక్ట్‌లోకి మీ కాయిన్స్ పట్టుకెళ్ళిపోండి. అక్కడ నుంచి పీ2పీలో కూడా మీరు ఆ కాయిన్స్‌ని ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు. ఈళ్ళెవరో ఫోను చేస్తున్నారు. అలా లైన్‌లో ఉండండి. గ్రేట్ డాడీ, గ్రేట్. నేను మీకు జూమ్ ఉన్నంత మాట్లాడతాను. డాడీ వినబడుతుందా? యెస్ డాడీ, యెస్ డాడీ. ఇప్పుడు ఇప్పుడు జూమ్‌లో ఉన్నాను. ఎవరో కంటిన్యూ కాల్ చేస్తున్నారు. ఓకే. అందుకు అది ఈ దీంట్లో పెట్టానన్నమాట. ఓకే. అయితే మీరు పంపించేసుకుంటే క్యూసీసీ కాయిన్స్‌ని ఎక్స్‌చేంజ్ నుంచి మన స్కై ఎండ్‌లో పంపించుకొని మీరు వాడుకోవచ్చు. లేదా అంటే మీరు వాడుకోవడం ఎలాగా? ఇప్పుడు మెడిసిన్ కొంటున్నారు. అందులో నేను ఉదాహరణకి 25% నేను కాయిన్ తీసుకుంటున్నాను అనుకోండి ఎగ్జాంపుల్‌కి. మిగతాది క్యాషు ఇదంతా ఉంటది కాబట్టి. అంటే మీరు కొనే ప్రతి 100లోనూ రూ. 25 విలువైన క్యూసీస్ కాయిన్ ఆటోమేటిక్‌గా మీ దగ్గర కట్ అయిపోద్ది. రూ. 1000 కొంటే అందులో రూ. 250 విలువైన క్యూసీసీ కాయిన్ మీకు కట్ అవుతుంది. అలాగే మీరు బండి తీసుకున్నారనుకోండి. ఉదాహరణకి ఓ రూ. 1,40,000, రూ. 1,60,000 లేదా రూ. 1,20,000 ఇలా ఉన్నాయనుకుందాం. మీకు అర్థం అవ్వడం కోసం ఇప్పుడు రూ. 1,00,000 చెప్తున్నాను. రూ. 1,00,000 విలువైనటువంటి బండి కొనుక్కున్నారనుకోండి. మన దగ్గర ఇప్పుడు మీకు 2 వెర్షన్స్ మీకు ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ముందు అది చెప్తే మీకు అర్థమవుద్ది. ఏది మన మన కాయిన్ ఇది మన బండిలో ఒకటి 210 కిలోమీటర్లు. రెండవది 500 కిలోమీటర్లు. ఆ 2 వెర్షన్స్‌ని మీకు రిలీజ్ చేస్తున్నాను. రెండిట్లో మీరు ఏది కొనుక్కున్నా అది మీ ఇష్టం. ఓకే డాడీ. గ్రేట్ డాడీ, గ్రేట్. డాడీ ఆ! చెప్పానా? అయితే 500 లేదు. యాహ్! 500 చెప్పండి, చెప్పండి. కిలోమీటర్లు 500 కిలోమీటర్లు అంటే మీరు డాడీ. 500 కిలోమీటర్లు తోలితేనే బండిస్తాను. హలో అంటే డాడీస్. ఏ డాడీ? మీ 500 కిలోమీటర్లు నేను తోలను అన్నాననుకో మీకు బండి అమ్మను. 210 ఓకే. కిలోమీటర్లంటే ఆల్రెడీ తోలి చూపించాం కాబట్టి మీరు అది నేను ఇచ్చేస్తాను. 210 కిలోమీటర్లకి ఒక బండిస్తున్నాను. ఒక్క ఛార్జింగ్‌కి. ఒక్క యెస్. ఛార్జింగ్‌కి 210 కిలోమీటర్లు. రెండో వెర్షన్ బండుంది. ఇది 500 కిలోమీటర్స్. 500 మీరు తోలండి. యెస్ డాడీ నాకు 500 వస్తుందంటే బండి మీకిస్తాను. లేదంటే నా బండి నాకిచ్చేసి మీరెళ్ళిపోవచ్చు. ఓకే, అంత ఓకే, ఓకే. క్వాలిటీతో ఇస్తాను. 500 కిలోమీటర్స్ అంటే మీ అవసరాలు ఎంత తీరుతాయో మీకు తెలుసు. దీని గురించి మళ్ళీ ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు రూ. 1,00,000 కాయిన్ మన బండి కాస్ట్ అనుకుందాం. అందులో నేను ఓ 20% ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోనండి. అంటే రూ. 20,000 విలువైన ఉదాహరణ చెప్తున్నాను. రూ. 20,000 విలువైన క్యూసీస్ కాయిన్ మీ దగ్గర నుంచి క్యాష్‌గా మారిపోద్ది. అది మీకు కట్ అయిపోద్ది. అంటే ఎన్ని కాయిన్స్ పడతాయో చూసుకోండి. ఎంత క్యూసీసీ కాయిన్ వెళ్తుంది. దీని తర్వాత డీ కాయిన్ గురించి తర్వాత మాట్లాడతాను. డీ కాయిన్ కూడా అద్భుతంగా డిజైన్ చేశాను. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న కాయిన్‌ని మన తాలూకా స్కై అండ్ ప్రాజెక్ట్‌లో తెచ్చుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నేను మీరక్కడ ఈరోజు
ఎగ్జాంపుల్కి 3,00,000 రూపాయలు, 3,50,000 రూపాయలకి ఇవాళ మార్కెట్లో రేట్ రన్ అవుతుంది అనుకోండి. దాని మీద నేను మీకు ఓ 10,000 ఎక్స్ట్రా, అంటే 3,00,000 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను మీకు. 3,60,000 రూపాయల విలువైన కాయిన్ని, అంటే మీకు 10,000 కలిపి మీ దగ్గర కట్ చేసుకుంటాను. అంటే అర్థం ఏంటి? క్యూసీసీ ఎక్స్చేంజ్లో అమ్మితే మీకు వచ్చిందేమో 3,50,000. అదే స్కై అండ్ లో కానీ మీరు ఆ కాయిన్ వాడుకుంటే 3,60,000. అర్థమైందంటే నీకు చెప్పడానికి మళ్ళీ వీలుగా ఉంటుంది. ఎస్ డాడీ, ఎస్ డాడీ. అంటే యూటిలిటీలో మీకు ఎక్కువ వస్తుంది, ఎక్స్చేంజ్లో యథావిధిగా వస్తుంది. వాట్ ఎస్, హింది. ఎస్ డాడీ. ఓకే. మీకు ఎగ్జాంపుల్కి క్యూ లైఫ్లో మీరు 120 రూపాయలు తీసుకోవాలి అనుకున్నప్పుడు 60 రూపాయల కాయిన్స్, 60 రూపాయలు క్యాష్ అంటే కట్ అయ్యి మీకు వచ్చిందా లేదా? ఎస్ డాడీ, ఎస్ డాడీ. అంటే మీరు సపరేట్గా ఆపరేట్ చేయలేదు కదా. ఏం లేదు. ఇప్పుడు కూడా అంతే. ఓకే, ఎంత ఓకే, ఓకే. క్యూసీసీ కాయిన్, ఎంత ఐఎస్డిటి, ఎంత ఐఎన్ఆర్, ఎంత మీకు డిస్కౌంట్ కావచ్చు, ఆఫర్లు కావచ్చు, ఒకవేళ ఉంటే ఎంత ఆఫర్లు అన్నీ నేను అక్కడ పెట్టినట్టు కట్ అయిపోతాయి. మీరు ఎవరు ఒకసారి క్యూసీసీ పంపించడం, ఒకసారి ఏమో ఐఎస్డిటి పంపించడం, ఒకసారి ఐఎన్ఆర్, అలా ఉండదు. క్లియర్గా ఎస్ ఉంటుంది, డాడీ, క్లియర్గా ఉంటుంది. అలాగే ఎస్. మీకు చూసారు లేదో, మీరు కొద్ది రోజుల తర్వాత నేను 120 రూపాయలు మీరు యాక్టివేట్ చేసుకుంటే 60 రూపాయల కాయిన్స్ 60 పోతాయి. మళ్ళీ మీకు 30 రూపాయలు విలువైన కాయిన్స్ మీకు తిరిగి రిటర్న్ మళ్ళీ మీకు గిఫ్ట్గా ఇచ్చాను. వచ్చాయా లేవా? ఎస్ డాడీ, ఎస్ డాడీ. ఎస్. వ- ఇప్పుడు కూడా మనకి ₹1,00,00,000 కాయిన్ వాల్యూ ₹1,00,000 ఉన్నది అనుకోండి. మీరు అక్కడ అమ్ముకుంటే ₹1,00,000 వస్తుంది, ఇక్కడ యూటిలిటీ 1,10,000 వస్తుంది. కాయిన్ రేటు 3,00,000 ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంతైతే అంత 3,10కి వస్తుంది. కాయిన్ రేటు ఎస్, 5,00,000 అనుకో, 10,000 ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఇక్కడ ఎస్ ఇక్కడ డాడీ. వస్తుంది, అంటే అక్కడ అమ్ముకున్న దానికంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడైనా అక్కడైనా మీకు ఒకటే కదా, ఒకటే కదా. ఎస్ డాడీ, ఎస్ డాడీ. మళ్ళీ ఇక్కడే 10,000 ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఎక్స్ట్రా వస్తుంది. ఎస్. కాబట్టి అంటే అది ఎంత ఉన్నా ఆ 10,000 ఎక్స్ట్రా రన్ అవుతుంటది అది. కాబట్టి యూటిలిటీలో మన కాయిన్స్ అన్ని వెళ్ళిపోతున్న కొలది అద్భుతంగా కాయిన్ ట్రేడింగ్ కానీ, కాయిన్ అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం యూటిలిటీని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. వాట్ హిందీ. ఓకే. అయితే ఇవాళ చాలా జాగ్రత్తగా వినండి. మన ప్రాజెక్టులు అన్నీ రెడీ చేశాను. ఒక్కొక్కటి మీకు పరిచయం చేయడం, దాన్ని మనుగడలో తీసుకెళ్ళడమే. ఏ ప్రాజెక్ట్ వచ్చినా నేను మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది ఆ ప్రాజెక్టులో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ డిజైన్ చేశాను. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉంది. 1,00,000 మందికి రోజు ₹1,00,000 తీసుకునే విధంగా వరల్డ్ వైడ్‌గా నేను ఇవ్వాలి. అంటే పైసా, రూపాయి ఇస్తే లక్షలు ఎల్లవు. ఎస్ ఎక్కువ డాడీ. డబ్బు ఇవ్వాల పని చేసినోడికి. అప్పుడే లక్షలు ఎళ్తాయి. థాంక్ యూ డాడీస్. కిబోలో పనిచేసినప్పుడు ఎవరు ఏంటి ఏమి అడగకుండా ఎందుకు పనిచేశారంటే 15 రోజులకు ఒకసారి లక్షల్లో డబ్బులు తీసుకున్నాం. లక్షల్లో. ఇప్పుడు నేను అది ఇప్పుడు కూడా అప్పటిలాగా ఇగో ఈ వ్యక్తి ఎంత తీసుకున్నాడు, ఈ వ్యక్తి ఎంత తీసుకున్నాడు, ఈ వ్యక్తి ఎంత తీసుకున్నాడు అనేది మీకు ప్రతిదీ ప్రూఫ్ ఇస్తాను. అద్భుతమైన ఇన్కమ్ తీసుకోబోతున్నారు. సో, ఇప్పుడు నేను మిగతా ప్రాజెక్టులు చెప్పే ముందు, అంటే అన్నీ కాదు, కొన్నే. ఇప్పుడు మనం స్కై అండ్ తాలూకా వెండర్ పోర్టల్ ఇవ్వాలి కాబట్టి దానికంటే ముందు ఇవి చెప్తున్నాను. ఒకే ఒక విషయం చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు చెప్పింది కాకుండానా. మన బండికి ఇంతవరకు ఇదిగో నా దగ్గర కూడా 300 దాటుతుందనేవి లేవు. సంవత్సరంన్నర ప్రజల్లో వదిలేశాను నేను బండిని. 1½ ఇయర్ వదిలేశాను నేను బళ్ళిచ్చి. తెలంగాణలో ఇచ్చాను, ఆంధ్రాలో ఇచ్చాను, ఒడిస్సాలో ఇచ్చాను, అలాగా కొన్ని రాష్ట్రాలు ఇచ్చాను. అవన్నీ కూడా నాకు ఇంతవరకు ప్రాబ్లమ్ ఏం లేవు. మాక్సిమం ఏనున్నదేమో నాకు చెప్పొచ్చు మీరు. అంటే ఒక బండి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత కనీసం 6 నెలలు గడిస్తేనే గాని దానికి స్టేబుల్ ఏంటి, ఎలా ఉంటదని తెలీదు. కానీ నేను 1½ ఇయర్ వదిలేశాను. ఈ 1½ ఇయర్‌లోను ఇందులో మీకు మైక్ ఉన్నోళ్ళని ఎవరి దగ్గర బండి ఉంది డాడీ?
మైక్ ఉన్న వాళ్ళు ఎవరు Oh, చెప్పండి. yes, daddy, yes, Daddy, daddy. sure, ఎలాంటి daddy. ప్రాబ్లం లేదు డాడీ. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నడుస్తున్నా, Yes, Daddy. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్ గా నడుస్తుంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా నడుస్తుంది. శివారెడ్డి. Yes, Daddy. చాలా బాగా నడుస్తుంది డాడీ. ఇప్పటికి మైలేజ్ తగ్గింది కూడా లేదు డాడీ. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఒడిశా నుంచి 2 డాడీ రాష్ట్రాలు మాట్లాడి నేను వాడుతున్నాను, చాలా అద్భుతంగా. ఇప్పటి వరకు చిన్న రిమార్క్ లేదు డాడీ, చాలా బాగుంది, మంచిగా దాన్ని వాడుకుంటున్నాను. చిన్న రిమార్క్ కూడా లేదు డాడీ, 1 year ఎబో అయిపోయింది ఎంత మైలేజ్ వస్తుంది డాడీ. సింగిల్ గా అయితే మాత్రం 300+ వస్తుంది డాడీ. నేను సింగిల్ గానే నేనే కాదు, ప్రపంచం ఎవడైనా సింగిల్ అడుగుతాడు మైలేజ్ Yes, yes, అంటే. yes. లవ్ యూ డాడీ. 300 పైన కదా వస్తుంది. 300 పైన వస్తుంది Yes, డాడీ. yes, 100%. 320, Yes. 350 దాకా వస్తుంది మంచిగా. 330 వరకు వస్తుంది డాడీ. ఎస్ 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 నువ్వు పూరి వెళ్ళొచ్చినట్టు ఉంది భీమసేన్. Yes, డాడీ. పూరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయా డాడీ దాని చాలా సార్లు వెళ్ళావు నువ్వు, నా చెప్పావు అవును. అది. ఓకే, అవును డాడీ. మన బండి స్టాండర్డ్ అది. ఇంతవరకు ఇగో మాది 300 వస్తుందని ఏ బండి అయినా వచ్చిందా? మీ అందరూ చెప్పండి. ప్రపంచంలో ఇప్పుడు లేదు డాడీ ఇప్పటి వరకు. మార్కెట్లో లేదు డాడీ, ఎవ్వరు చెప్పలేదు ఇప్పుడు వరకు అయితే. ఎస్, ఇప్పుడు నేను 500 ఇస్తున్నాను, మళ్ళీ తోవాలండి. 500 తక్కువ వస్తే మీరు బండి పట్టుకెళ్ళకండి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. డాడీ మీరు 500 అంటే అది 700 గ్యారెంటీగా వస్తుంది. అది అన్ని తరచు, అది నిజమే డాడీ. కానీ మనం 500 ఇచ్చామంటే 500 రావాలి 500 కదా. అన్నారంటే ఖచ్చితంగా అది 700 దాటుతుంది డాడీ. ఓకే, అంటే ఇప్పుడు మనం బండి ఇచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ బళ్ళన్నింటికి వరల్డ్ వేడిగా సవాలు విసిరబోతున్నాం. 500 కిలోమీటర్లు, Yes, yes, daddy, yes, 210 daddy. కిలోమీటర్లు. Yes. ఎస్, ఇప్పుడు ఎవడో 30,000కి బండి ఇస్తాను, 40-50 కిలోమీటర్లు వస్తుంది అంటే అది ఉంచుకోవడానికి అవ్వదు, నంచుకోవడానికి అవ్వదు. అలా తయారైంది అనమాట. ఆ బళ్ళు మైలేజ్ అవును. రావట్లేదు. ఇప్పుడు అలా కాకుండా పక్కాగా నీకు 210 నీ అవసరాలు, ఒక రోజులో 210 కిలోమీటర్ల అవసరాలు తీర్చుకోలేవు, ఇంకా ఉండిపోతాయి. నీకు అదే నా కోపం వచ్చింది అనుకోండి, ఖమ్మం నుంచి ఆంధ్ర వచ్చేయచ్చు, అంటే 500 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే మధ్యలో 1 గంట ఛార్జింగ్ పెడితే ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 600 కాబట్టి. అదే విజయవాడలో నేను కూర్చున్నాను అనుకో, ఆంధ్రాలో ఏ జిల్లాకైనా వెళ్ళిపోవచ్చు. అదే హైదరాబాద్ కూర్చున్నాను అనుకోండి, తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, భువనేశ్వరం అంతే, ఎక్కడికైనా సరే. 500 కిలోమీటర్లు అంటే మీకు ఎవ్వడు నమ్మడు, కానీ మనం నమ్ముతాం. ఎందుకంటే మనం 300 ఇచ్చి ఉన్నాం కాబట్టి. అది నేను 500 నువ్వు తోలి పట్టుకెళ్ళమని చెప్తాను కాబట్టి ఈ బళ్ళు సేల్ ఉంటుందా ఉండదు డాడీ? ఖచ్చితంగా ఉంటుంది డాడీ, ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది డాడీ, ఖచ్చితంగా. మీ అందరికి బండి ఇచ్చాను. దొరకాలి డాడీ, బండి దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీగా లైవ్ డాడీస్ వీళ్ళందరూ అభిప్రాయాన్ని, వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఒకసారి సైలెంట్ ఉండండి. మన బండి 500 కిలోమీటర్స్ వస్తుంది అన్నందుకు వీళ్ళందరూ అభిప్రాయం తెలియజేస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అలాగే ఈ బండిని అక్కడ చూశాను, ఈ బండిని ఇక్కడ చూశాను, ఇది నేను చూశాను, అది నాకు తెలిసి అని చాలా మంది అన్నారు. సవాలు విసురుతున్నాను నా కంపెనీ తరపు నుంచి. 500 కిలోమీటర్స్ పట్టిరండి బండి, ఎవరైనా పట్టిరండి, నేను బండి ఇచ్చేస్తాను, నా బండి ఇచ్చేస్తాను, పట్టిరండి ఎవరి దగ్గర ఉన్నదో. ఇది నేను గర్వంతో మాట్లాడట్లేదు. మన కంపెనీలో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్తున్నాను. మీరు కూడా సవాల్ చేయండి. 500 కిలోమీటర్లు మనం ఇస్తున్నాం, దమ్ముంటే దాంతో పోటీ పడమనండి. సేల్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా సెల్ ఉంటుంది డాడీ. ఎందుకంటే 500 కిలోమీటర్ ఒకే దీనిలో తోలే బండి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఎస్ డాడీ. ఎస్ డాడీ. కాబట్టి మన కాయిన్స్ ఫటాఫట్, మన కాయిన్స్ అన్ని ఫటాఫట్. మీ తాలూకా 1 lakh అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను అద్భుతమైన కమిషన్ ఇచ్చాను. వాట్ హిందీ. ఓకే, థ్యాంక్ యూ డాడీ. అయితే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ నుంచి క్యూసీసీ కాయిన్ తెచ్చుకోవచ్చు, ఐఎస్డిటి తెచ్చుకోవచ్చు. క్యూసీసీ మీకు నచ్చినంత తెచ్చుకోవచ్చు, అది 0.20 పాయింట్లు పెట్టి తెచ్చుకోవచ్చు. ఐఎస్డిటి మినిమం ఒక ఐఎస్డిటి తెచ్చుకోవచ్చు. మినిమం, మ్యాక్సిమం మీ చాయిస్, అది మినిమం ఒక ఐఎస్డిటిని తెచ్చుకోవచ్చు.
అయితే ఇందులో మన ఈ స్కాన్లోకి వచ్చిన తర్వాత అది మీరు ఏం కొనుక్కున్నా అందులోంచి కట్ అవుతుంది. కాయిన్ ఒకవేళ లేదనుకోండి డబ్బులు కట్ అయిపోతుంది. ఆ కాయిన్కి ఆపోజిట్లో మన డబ్బులు కట్ అవుతాయి. కాయిన్ ఉన్నదనుకోండి కాయిన్ కట్ అయిపోద్ది. అలాగే మీరు మన దగ్గర ఉన్న కాయిన్ని కానీ అంటే క్యూసీసీ కాయిన్ కానీ ఐఎస్డిటీని కానీ అలాగే ఇవి ఒకరి నుంచి ఒకరికి పీటీపీలో మీరు పంపించుకోవచ్చును. పీటీపీలో మీరు పంపించుకోవచ్చును. అలాగే డాడీ డిస్టర్బెన్స్ చేయకుండా కొంచెం ఆ మైకులు కట్టండి. ఓకే ఓకే రైట్ రెడీ. అలాగే మన దగ్గర ఉన్న ఎక్స్చేంజ్లో ఏది బీసీటీ ఎక్స్చేంజ్లో ఉన్న కొంత ఇచ్చాను, కొద్దిగా క్యాష్ ఉండిపోయింది అందులో, అది కానీ డబ్ల్యూఎస్లో క్యాష్ కానీ మీరు మళ్ళీ వీటిలో వాడుకోవచ్చు. లేదంటే దాన్ని పేమెంట్లో ఎలా తీసుకోవచ్చో నేను త్వరలో ఇచ్చేయబోతున్నాను. ఎక్స్చేంజ్లో ఉన్నది కూడా ఎల్లో ఎక్స్చేంజ్, రెడ్ ఎక్స్చేంజ్, మైనిట్స్లోను వీటిలోని అన్నీ కూడా మీరు మళ్ళీ యథావిధిగా ఆ క్యాష్ని మీరు వాడుకొని తీసుకునేలాగా, లేదంటే మీరు వీటిదా చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవచ్చో నేను చెప్తాను అది. కాబట్టి అలా కూడా మీరు వాడేసుకోవచ్చును. సో ఇప్పుడు మీరు అందులో నుంచి కాయిన్స్ ఎక్స్చేంజ్ నుంచి తెచ్చుకుంటే ఇక్కడ యూటిలిటీకి వాడుకోవచ్చును. అయితే ఆ కాయిన్స్ తెచ్చుకునే ప్రక్రియకి సంబంధించిన వీడియో ఇప్పుడు చేస్తాను, అది మీకు పంపించేస్తాను. కాబట్టి మీరు పంపించుకోండి. వాటు హిందీ ఈ మొత్తం చెప్పి డాడీ. రెడీ. ఓకే. అయితే ఇప్పుడు మన స్కైన్లో వెండర్ పోర్టల్ కూడా నేను రెడీ చేసి ఉంచాను. అయితే ఆ వెండర్ పోర్టల్ కూడా ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా మీకు ఇచ్చేస్తాను. దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. వెండర్ పోర్టల్ మీకు మంచి ఇన్కమ్ చూపించే దాంట్లో అది ప్రథమమైంది. అంటే వెండర్ అంటే ఏంటి? ఇక్కడ టీ కొట్టు దగ్గర అంటే కిరాణా షాప్ కావచ్చు, ఇది టిఫిన్ సెంటర్ కావచ్చు, కూరగాయల షాప్ కావచ్చు, ఈ ఏన ఫుడ్కి సంబంధించిన ఏన కావచ్చు, అలాగే ఇప్పుడు మనం ఇస్తున్న మెడిసిన్ కావచ్చు, మన వెహికల్కి సంబంధించినవి కావచ్చు, ఇవేవైనా సరే వెండర్లోకి వస్తాయి. ఇక్కడ ఎక్కడ కొనుక్కున్నా సరే స్కాన్లోకి వస్తుంది. ఏది కొనుక్కున్నా సరే మీ కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళిపోతుంది. కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళేటువంటి కంపెనీ, కాయిన్ యూటిలిటీ చేసేటువంటి ఒక కాయిన్ కమ్యూనిటీ బహుశా ప్రపంచంలో మనం ఒక్కరమే. ఎవరైనా ఇస్తున్నారంటే తూతూ మంత్రంగానే చేశారు. వీడియో వరకు పర్మిషన్ చేశారు బిట్ కాయిన్ కూడా. కానీ కాయిన్ నేరుగా మీకు యూటిలిటీలో పంపించేది ఒకే ఒక్కటి కిబో మాత్రమే. కాబట్టి మన కాయిన్కి ఎంత భవిష్యత్తు ఉన్నదో మీ ఊహ కూడా అనదు. మీకు తెలిసి ఎవరికైనా ఇప్పుడు మైకులు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, లేదంటే మైకులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ చేయండి. ఒక కాయిన్ యూటిలిటీలా తీసుకునే కాయిన్ ఇంకోటి ఉందా మంది కాకుండానా? రియల్‌గా అంటే ఏదో పిజ్జా కొన్నాను ఒక వీడియో, యూట్యూబ్‌లోనో వీడియో, వాట్సాప్‌లో అయ్యి కాదు, రియల్‌గా. ఇప్పుడు నేను మన కాయిన్‌తో మీరు బండి కొనుక్కున్నప్పుడు కట్ అవుద్ది. బిట్ కాయిన్‌తో కొనగలరా? టీ తాగే ఎక్కడ లేదు. కాయిన్ కట్ అవుద్ది. ఎక్కడ బిట్ లేదు. కాయిన్‌తో మీరు చేయగలరా? ఏ కాయిన్‌కి లేదు డాడీ యూటిలిటీ. ఫస్ట్ మనమే తీసుకొస్తున్నాం రియల్లీ. యెస్ డాడీ. యెస్ డాడీ. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి యూటిలిటీ ప్రోగ్రామ్‌లో మన కిబో కాయిన్స్ ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇందులో కాయిన్ అమ్ముకుంటే డబ్బొస్తది. కాయిన్ ట్రేడింగ్ చేస్తే డబ్బొస్తది. కాయిన్‌తో మనం స్కైఎండ్‌లో వాడుకుంటే డబ్బులొస్తాయి. కాయిన్‌తో మనం ట్రేడింగ్ ఇందులో కూడా యూటిలిటీలో ఒకరికొకరు అమ్ముకోవచ్చు. ఇందులో కూడా డబ్బులొస్తాయి. అలాగే ప్రొడక్ట్ కొనుక్కుంటే డబ్బులొస్తాయి కమిషన్ రూపంలో. ఎనీ ప్రొడక్ట్ కొనుక్కునే డబ్బులొస్తాయి. అంటే ప్రతి దాంట్లోనూ కాయిన్ వాడకమే కాకుండానా మనం డబ్బులు మనకి క్యాష్ సంపాదించుకునే ఛాన్స్ తీసుకున్న ఒకే ఒక కంపెనీ మన కిబో కంపెనీయా కాదా?
Yes, Daddy. Yes, Yes, Daddy. Daddy. Yes, అవును Daddy. డాడీ. 100% మందే డాడీ. ఆల్రెడీ ఇప్పుడు మీరు అవునండి. క్యూ లైవ్ లో తీసుకున్నారు డాడీ. ఆల్రెడీ మనది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాయిన్ రూపంలో అవును తీసుకునేది. ప్రపంచంలో అవును మొదటిది మందే డాడీ ఇప్పటికి ఎప్పటికి. ఎప్పటికీ. ఓకే ఎస్ డాడీ. డాడీ. ఎస్ డాడీ. ఆల్ టు ఓకే హిందీ. డాడీ ఓకే. ఓకే డాడీ. ఓకే 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 Daddy. డాడీ. అయితే ఈ నెలలో మీకు డీ కాయిన్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నానో డేట్ ప్రకటిస్తాను. ఈ నెలలో ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బళ్ళు ఇవన్నీ ప్రొడక్ట్లన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి స్కై అండ్ కూడా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఓపెన్ అయిపోయింది. అలాగే అయిపోయింది కాబట్టి ఈ డీ కాయిన్ లాంచ్ అని చెప్పేస్తాను. మనం కిబోలో ఉన్న కాయిన్స్ అర్జెంట్‌గా తెచ్చుకోండి. చాలా వేగంగా పెడుతున్నారు. చాలా వేగంగా పెట్టారు. ఇప్పటికి 30,00,000 దగ్గర దగ్గర వచ్చినట్టే. 25,00,000 దాటిపోయారు. మీకు నేను ముందు 5,00,000 చేశాను. తర్వాత 1,00,000 చేశాను మెసేజ్‌లు. ఆ తర్వాత నేను మళ్ళీ 5,00,000 చేశాను. ముందు 10,00,000 సారీ. తర్వాత 1,00,000 ఆ తర్వాతేమో 5,00,000 ఇప్పుడు నేను 20,00,000 ఏశాను. అంటే 36,00,000 మెసేజ్‌లేసాను అందులో. కాబట్టి ఇక 20,00,000 మెసేజ్‌లు ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయన్నమాట. కాబట్టి చాలా బాగా మీరు పంపిస్తున్నారు ప్రతిదీని పంపించుకోండి. ఈ మంత్ ఎండింగ్‌తో క్యూసీసీ కాయిన్ మీకు కనిపించదు. మీ అకౌంట్‌లో ఉన్న క్యూసీసీ కాయిన్ డిలీట్ అయిపోద్ది. అది గుర్తుపెట్టుకొని అన్నీ పంపించేయండి. అలాగే ఇది గోల్డ్ ట్రేడింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు సంతోషం. అది వేగంగా చేసుకోండి. ఏ క్షణంలోనే ఎప్పుడైనా సరే ఇంక గోల్డ్ ట్రేడింగ్ ఆపేసి నేను డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్‌లో ట్రేడింగ్ ఇచ్చేసే ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇన్నన్నీ చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు ఇన్‌కమ్ వచ్చేవన్నీ గట్టిగా చేస్తున్నాను కాబట్టి అది కూడా మీకు మంచి డబ్బొస్తది. కాబట్టి దాని తాలూకా ఎప్పుడు దాని ట్రేడింగ్ ఇస్తానంటే 6 నెలల, 7 నెలల్లో దాని ట్రేడింగ్ ఇచ్చేస్తాను. ఈలోగా మీరు ఎవరైనా ట్రేడింగ్ చేసుకుంటే అది చేసుకోండి. అంతవరకు ఉండకపోవచ్చు. ముందుగానే ఆగిపోవచ్చు అది. సో, ఈ 2 కాయిన్స్ ఇంకా రావాలి. ఇప్పుడు డీ కాయిన్ అండ్ గోల్డ్ కాయిన్‌కి డేట్లు ప్రకటించేస్తాను. మిగతావన్నీ గూడా ఇప్పుడు నేను చెప్పాను గదా! మీ అందరికీ అద్భుతమైన ఇన్‌కమ్ వచ్చే విధంగా నేను తయారు చేశాను. వావ్ టు హిందీ కొన్ని విషయాలున్నాయి మాట్లాడుకుందాం. మనం ఇచ్చిన టైంలో కూడా చేసేద్దాం. ఇప్పుడు క్యూసీసీ కాయిన్‌ని మీరిప్పుడు మన ఇది స్కైన్‌లో తీసుకోవచ్చు. తెచ్చేసుకోవచ్చు. అది మీకు ఇస్తున్నాను. రేపు, ఎల్లుండు మనకి సెలవు. గుర్తుందా డాడీస్? గుర్తుంది డాడీ. Yes, Daddy. Yes, yes, Daddy. Yes, Daddy. రేపు, ఎల్లుండు మనకి సెలవు. నేను సెలవు తీసుకుంటున్నాను. ఆ సెలవు టైంలోను చక్కగా పని చేసుకుంటున్నాను. అలాగని నేను ఇంకోలాగా నాకు ఇంకేమి రాదు. ఇంకోటేం చేయలేను గూడాను. కానీ చక్కగా పని చేసుకుంటున్నాను. మీరు కూడా మీ కుటుంబాలకి సమయం ఇచ్చి వాళ్ళతో ఒక్క రోజైనా వాళ్ళతో గడపండి. ఇది నా రిక్వెస్ట్. ఎంతో ప్రశాంతం మళ్ళీ మీరు పని చేయగలరు. డాడీ రెడీగా ఉన్నావా? వస్తుంది Daddy. Just ఓకే. అది చెప్పేస్తే నేను కొన్ని విషయాలున్నాయి. మరి మనకి టైం సరిపోదు కాబట్టి. డాడీస్ ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికీ నచ్చితే నాకు మీ అభిప్రాయాన్ని ఎప్పట్లాగే తెలియజేస్తారని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. లవ్ యూ నాన్న. లవ్ యూరా. లవ్ యూరా. లవ్ యూరా. హిందీ వాళ్ళు, Okay. తెలుగు వాళ్ళు అందరూ కూడా దాన్ని తెలియచేయండి. నువ్వు హిందీలో చెప్పి డాడీ ఇంతవరకు నేను మాట్లాడింది. Okay, Daddy. ఓకే డాడీ. ఇప్పుడు ఈ 28వ తారీఖు లోపున అందరూ పంపించుకుంటున్నారు కాబట్టి పంపించుకోండి. క్యూ లైఫ్‌లోకి పంపించుకొని ఉంటే గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. క్యూ లైఫ్‌కి పంపించుకొని ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పంపించుకోవచ్చు. దానికి ఏం టైమ్ పీరియడ్ బాండ్ ఏం లేదు. ఎందుకంటే క్యూ లైఫ్‌లోకి పంపించేసుకొని డీసీడీ తప్ప మీరేమీ పంపించలేరు. అవన్నీ మీ కిబో అకౌంట్‌లో ఉన్నాయి. కిబో అకౌంట్‌లో ఉన్న క్యూసీసీ కాయిన్ గాని, ఐఎస్‌డిటీ గాని, డీ కాయిన్ గాని క్యూ లైఫ్‌లో పంపించుకున్న వాళ్ళకి కూడా ఈ కిబోలో ఆ అకౌంట్‌లు ఉండిపోయాయి. అవునా కదా? అకౌంట్‌లోనే ఆ కాయిన్స్ ఉన్నాయి. ఒక్క Yes, Daddy. డీసీటీ వెళ్ళాయి. Yes, Daddy.
కాబట్టి ఇవన్నీ కూడా 28 లోపునే పంపించుకోండి. నేను ఆల్రెడీ క్యూరేజ్లో పంపించాను డాడీ, నా కాయిన్ కనబడలేదు అని 28 తర్వాత అడిగినా నో రెస్పాన్సిబిలిటీ. నేను ఇంత ముందులాగా మళ్ళీ టైం ఇస్తాడు డాడీ, మళ్ళీ టైం ఇస్తాడని లేదు. టైం ఇచ్చే అవకాశం దీనికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంత తగ్గితే అంత బర్న్ చేస్తున్నాను. ఎంత బర్న్ అయితే అంత రేటు పెరుగుతుంది. ఎవరు ముందుగా వస్తే వాళ్ళందరికీ మంచి డబ్బు వస్తుంది. రాలేని వాళ్ళు ఎందుకు లేట్ అయ్యారనేది వాళ్ళు చూసుకోవాలి. రాలేకపోతే మీ సీనియర్ చెప్పలేదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మీ చేత ఎవరైతే కొనిపించారో ఆ సీనియర్దే రెస్పాన్సిబిలిటీ. కనీసం వాళ్ళకి చెప్తే చాలు, మీరు చేయొద్దు, అలా చెప్పండి. థ్యాంక్ యూ. వాట్ టు హిందీ. ఓకే డాడీ. ఓకే, ఇంకా నాకు 7 నిమిషాలు 8 నిమిషాలు టైం ఉంది. అంటే ఒక 10 నిమిషాలు అనుకోండి. 3 విషయాలు చెప్పాలి. ఈ 10 నిమిషాల్లో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అందులో ఒకటో విషయం చెప్తున్నాను. మనకి రేపు ఎల్లుండు సెలవు కనుక మన వెండర్ పోర్టల్ రిఫరల్ని నేను సోమవారం ఇస్తే బాగుంటుందా? సెలవు దినాల్లో కూడా మీ చేతి పని చేయడం ఇష్టం నాకు లేదు. సో ఈ రాత్రికే ఇమ్మంటారా? నేను అడిగిన దాన్ని బట్టి మీరు చెప్పండి. నేనేం అడుగుతానో దానికి చెప్పండి. ఒకటి, ఈరోజు ఇవ్వచ్చు అనుకునే వాళ్ళు టైం సరిపోదు డాడీ అనుకున్నట్టు అదంతా ఆలోచించండి. లేదు సోమవారం నాడు ఉదయానికి వీడియో ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి చేయండి. సోమవారం కాదు ఈ రోజే ఇచ్చేయండి అని వాళ్ళు మీ తాలూకా సమ్మతిని దీంట్లో చెప్పండి. దీని తర్వాత మరి నేను ఆపమైన తర్వాత సోమవారం ఇవ్వాలని చెప్పండి. ముందు ఈ రోజే ఇచ్చేయండి అని వాళ్ళు మీరు ప్రేమతో దాన్ని చెప్పండి. అంటే టైం సరిపోదేమో అనుకునే వాళ్ళు ఇవ్వద్దు. ఈ రోజే రెఫరల్ ఇచ్చారనుకునే వాళ్ళు ఓకే, ఈ రోజు ఇవ్వాలనుకున్న వాళ్ళు వచ్చారు. 2, ఇది ఆపేయండి. ఇప్పుడు ఆపేయండి. కొన్ని విషయాలు నేను మాట్లాడదా. డాడీస్ ఆపండి. స్టాప్. లవ్ యూరా. ఇప్పుడు నేనేమంటానంటే మీకోసమే డాడీలు ఎవరు పంపించొద్దు. ఇంక మీరు ఎవరు పంపించకండి. ఆపండి. ఈ జూనియరు వగైరా వీళ్ళందరూ వివో V2 1180 ఇలాంటి పంపిస్తున్నారు, పంపించవద్దు. అయితే స్టాప్. సోమవారం పెట్టడం వల్ల ఈ లోపు మీరు ఏదైనా ఒక షాప్ని రెడీ చేసుకుని ఉంటారు. లొకేషన్ కూడా ఇవ్వాలి. మనం దానికి ఇప్పుడు లొకేషన్ కూడా ఇవ్వాలి. మీరు కాయిన్స్ పంపించుకోవడం, ISDD QCC పంపించడం అనేది నేను ఇచ్చేస్తాను. ఈ రేపు నుండి పంపించుకోండి. కానీ ఈ వెండర్ పోర్టల్కి సంబంధించిన MPPని సోమవారం ఇవ్వాలి అనుకుంటే మీకు గ్యాప్ ఉంటుంది. ఈ సెలవు దినాలు కూడా మీరు వాడుకోవచ్చు. కొంపేం మునిగిపోదు, బ్రహ్మాండం భూమి ఏమి బద్దలైపోదు. ఎన్నో మనం అవ్వకపోతే ఎలాగా, లేట్ అయితే ఎలాగా, నీకున్న దాటి వచ్చాం, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సోమవారం ఇవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడు నాకు మీ అంగీకారాన్ని తెలియజేయండి. డాడీ ఎండకు వచ్చినాయి ఎక్కువ, ఇప్పుడు వచ్చినాయి ఎక్కువ చూడండి. ఓకే రైట్. లవ్ యూ డాడీస్, లవ్ యూ. హిందీలో కూడా చెప్పానన్నా. అయితే రెండో విషయం ఏంటంటే యూట్యూబర్స్ ప్లస్ గ్రూపులు పెట్టిన వాళ్ళందరికీ నేను నజరానా ఇస్తానని చెప్పాను. దాన్ని ఆల్రెడీ నేను అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేశాను. అది కూడా మండే వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వేయరు. నేను యాక్చువల్గా రేపు వేయమని నేను అది ఆపేస్తున్నాను. సోమవారం నాడే అది కూడా ఇచ్చేస్తున్నాను. ఇప్పటికి మనకు వచ్చిన గ్రూపులు అన్నీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఉండి గ్రూప్ కూడా ఉంటే వాళ్ళకి రెండింటికి వస్తాయి. అలాగే మన కంపెనీలో మాత్రమే తప్ప ఏ కంపెనీలోనూ కూడా వాళ్ళు గ్రూప్ మెయింటైన్ చేయలేదు, ఏ కంపెనీలో కూడా వాళ్ళు యూట్యూబ్ చేయట్లేదన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అన్ని కంపెనీలో చేస్తున్నారు, వేరే కంపెనీలో చేస్తున్నారు, మన దగ్గర చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి తక్కువ నజరానా వస్తుంది. ఒకటి ఈ విషయాన్ని హిందీ. ఓకే థ్యాంక్ యూ డాడీ. అయితే నువ్వు సరిగ్గా లైన్ ఉన్న దగ్గర ఉండి డాడీ. లాస్ట్ విషయం చెప్తాను, ఎందుకంటే 9:20 కల్లా మనం క్లోజ్ చేయాల్సి ఉంది. మనం మనోళ్ళకి మాట ఇచ్చామంటే మాట్లాగే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి మనం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నారు. సో ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి రండి.
మీరు ఎలా ఉంటే పిల్లండి 7 తగ్గాయి 493 ఉన్నాయి. అది 500 చేసేయండి. అది చూస్తూ మాట్లాడుతున్నాను. అది చేసేయండి 94. ఇంకా 6 ఉన్నారు. అయితే ఇప్పుడు ఫైనల్‌గా నేను ఒక విషయం చెప్తాను. 5 వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్‌గా ఒక విషయం చెప్తాను. దీనికి మీకు అంగీకారం ఉండి డాడీ యెస్ అని గాని మీరు నాకు లవ్ సింబల్స్ పంపించారనుకోండి. నేను చెప్పిన తర్వాత ముందు పంపించకండి. పంపించారనుకోండి నేను అది చేసేస్తాను. లేదు పంపించలేదు తక్కువ మందే పంపించారనుకోండి అది నేను చెయ్యను. ఇదే నాకు కావాల్సింది. డాడీ ఎక్కువ మంది పంపిస్తున్నారు, తక్కువ మంది పంపిస్తున్నారో అందరూ గమనించండి. అదేంటంటే డాడీ డాడీ రోబోట్ ఆటోపూల్ ఉంది కదా! ఆటోపూల్ డాడీ రోబోట్ ఉంది కదా! రోబోటిక్ అది నేను ఆటోపూల్. నెక్స్ట్ మంత్ ఆ? ఎస్ డాడీ, ఎస్ డాడీ. డాడీ అది రోబోటిక్ నేను ఆటోపూల్. డాడీ రోబోటిక్ ఆటోపూల్ ఉంది కదా! దాన్ని Yes, యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచుతూ అదనంగా ఎన్నో గొప్ప బెనిఫిట్స్‌ని కలిపాను. అది నెక్స్ట్ మంత్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ డబ్బంటే ఏంటో నేను చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. అది మీకు నచ్చితే నెక్స్ట్ మంత్ ఇవ్వండి అనుకున్నట్టు మీకున్నట్టయితే నాకు మీ అంగీకారాన్ని తెలియచేయండి. చూడండి వావ్ డాడీ డాడీ, చూసారు. వావ్, లవ్ యూ డాడీ, లవ్ యూ. ఎస్ దోస్తో రెడీ అభి కూడా లవ్ సింబల్స్ పంపించమను. నేను అదే కొనసాగిస్తున్నాను ఇంకా నా టైం ఉంది सभी लोग కాబట్టి. सभी అయితే लोग థ్యాంక్ యూ డాడీ, लव థ్యాంక్ सिंबल యూ. भेज दीजिएगा. అయితే దానిని నేను చాలా జాగ్రత్తగా తయారు చేశాను. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు. అంటే దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. అప్పుడు నేను చెప్పాను దాని మీద చాలా మందికి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీ ఎక్స్‌పెక్టేషన్ మిస్ అవ్వకుండా మీ ఊహ కంటే ఎక్కువగా దాన్ని తయారు చేశాను. రెడీ చేసి ఉంచాను. అన్నీ ఒకసారి ఇవ్వడం బాగోదు కాబట్టి నెక్స్ట్ మంత్ దాన్ని ఇస్తున్నాను. కుమ్మేయండి. కిబో కంటే లవ్ యూ డాడీ, దారుణంగా లవ్ యూ. డబ్బులొస్తాయి ఇయన్నీ కలిపి కిబో కంటే దారుణంగా అన్ని బెనిఫిట్స్ పెట్టాను అందులోను. అద్భుతంగా ఉంటది. అందుకనే అది వచ్చిందంటే మీకు అద్భుతమైన ఇన్‌కమ్ కనపడతది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. గోల్డ్ ట్రేడింగ్ అనేది అతి త్వరలోనే ఆగుతుంది. ఎందుకంటే దాంట్లో Yes, ప్రత్యేకమైన దిశగా తీసుకెళ్తున్నాను. గోల్డ్ ట్రేడింగ్‌ని. ఏనుంటే ఇప్పుడే చేసేసుకోండి. ఎందుకంటే మీకు ప్రాజెక్ట్‌లు చాలా ఇస్తున్నాను కాబట్టి గోల్డ్ ట్రేడింగ్‌ని ఆపి దాన్ని గోల్డ్ ట్రేడింగ్‌ని కొత్త కోణంలో తీసుకెళ్తున్నాను. పడేద్దాం అంతే. ఓకే. మనం yes డాడీ. నెక్స్ట్ మంతే ఇస్తున్నాం అయితే దీన్ని. నేను ఈరోజు మీకు చెప్పిన ప్రతి మాట కంప్లీట్ చేస్తాను. థాంక్ యూ డాడీస్. థాంక్ యూ. 9:20 నిమిషాలయింది. ఇప్పుడు మనం అనుకున్న టైం ప్రకారం. థాంక్ యూ డాడీస్. జై లవ్ యూ డాడీ, లవ్ యూ. థ్యాంక్ యూ డాడీ. ఓకే.